ఆఖరణ ఈ శరీరం కూడా కాలిపోతుంది. కాలిపోతుంటే జీవుడు నిలబడతాడు, అయ్యయ్యో దీన్ని ఇంత వ్యామోహంతో చూసా, ఇంత పెరుగు బువ్వ పెట్టా, దీనికి ఇన్ని లేపనాలు రాశా, ఇంత జాగ్రత్తగా చూసా, ఇలా కాలిపోతోందే అని. అప్పుడు ఓదార్చడానికి ఎవరు ఉండరు. కొడుకు కూడా వెళ్ళిపోతాడు ఇంటికి స్నానం చేసి, నేనున్నానని ఓదార్చడానికి నేను అక్కడ ఉన్నాను రా, మళ్ళీ శరీరం ఇస్తా, జన్మనిస్తా, వృద్ధిలోకి రా, అప్పుడైనా గుర్తుపెట్టుకో నీ జన్మ ప్రయోజనమని ఓదార్చడానికి అక్కడ ఉన్నాడు. ఆయన ఏది చేసినా ఏది ధరించినా పైకి చూడ్డానికి అమంగళకరంగా అనిపిస్తుందేమో కానీ శివుని కన్నా మంగళకరుడు లేడు. అందుకే శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే సుఖం. అందుకే కనపడకూడనిది కనపడితే శివశివ అంటారు. శివుడే ఎట్లా కనపడడానికి కారణం? దాని తత్వం తెలుసుకొని మీరు సంతోషించారు.